నిద్ర వస్తుంది అందరికీ. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, బేర్షబా ముద్దు బిడ్డలం. ఆనందం సంతోషం మాదే మాదే, ఉల్లాసం ఉత్సాహం మాదే మాదే. ఇటు సైడ్ అంతా గర్ల్స్ కూర్చుంటారు కదా, గర్ల్సే కదా మీరంతా. ఇటు సైడ్ ఎవరు కూర్చుంటారు? మరి ఇటు సైడ్ గర్ల్స్ సైడ్లో బాయ్స్ కొంతమంది కూర్చొని ఉన్నారు, కొంతమంది అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చున్నారు. మీరు గర్ల్సా? మీరందరు గర్ల్సే కదా. గర్ల్స్ కానీ వాళ్ళు ఇటు వచ్చేయండి. రైట్, పాడదామా? 1 2 3 గో. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, బేర్షబా ముద్దు బిడ్డలం. బేర్షబా ముద్దు బిడ్డలం. ఆనందం ఆనందం సంతోషం మాదే మాదే, ఉల్లాసం ఉత్సాహం మాదే మాదే. ఆనందం సంతోషం మాదే మాదే, ఉల్లాసం ఉత్సాహం మాదే మాదే. మాలాంటి పిల్లలంటే యేసయ్యకిష్టం, మాలాంటి పిల్లలంటే యేసయ్యకిష్టం. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. పాడాలి. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, బేర్షబా ముద్దు బిడ్డలం, బేర్షబా ముద్దు బిడ్డలం. ఒక నిమిషం. రైట్, ఇప్పుడు యాక్షన్ చేస్తారా? లేచి నిలబడండి, అక్క యాక్షన్ చేస్తుంది, ఒకసారి చూడండి. రైట్, అక్క ఒకసారి యాక్షన్ చేస్తుంది, చూడండి. 1 2 3 గో. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, బేర్షబా ముద్దు బిడ్డలం. గట్టిగా, బేర్షబా ముద్దు బిడ్డలం. మరొకసారి చిన్ని 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 పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. పాడాలి. బేర్షబా బేర్షబా ముద్దు బిడ్డలం, బేర్షబా బేర్షబా ముద్దు బిడ్డలం. ఆనందం ఆనందం సంతోషం మాదే మాదే, ఉల్లాసం ఉత్సాహం మాదే మాదే. ఆనందం సంతోషం మాదే మాదే, ఉల్లాసం ఉత్సాహం మాదే మాదే. మాలాంటి పిల్లలంటే యేసయ్యకిష్టం, మాలాంటి పిల్లలంటే యేసయ్యకి. చిన్ని చిన్ని యేసురాజు ముద్దు బిడ్డలం. గట్టిగా, బేర్షబా బేర్షబా. ఆగండి, అర్థమైందా? బాయ్స్ ఎవరు చేయడం లేదు ఇక్కడ. బాయ్స్ అయితే మీరు కానీ పాటకు పాడకపోయినా, యాక్షన్ చేయకపోయినా మీకు పెళ్లి చేస్తాను నేను. పెళ్ళి తెలుసా మీకు? ఎంతమందికి పెళ్ళి కావాలి? చేతులు ఎత్తండి ఒకసారి. కావాలా పెళ్ళి? పెళ్ళి చేస్తాను, జాగ్రత్త. రైట్, మీరు తమాషా అనుకోండి, నిజంగానే. రైట్, ఇప్పుడు అందరు యాక్షన్ చేయాలి. 1 2 3 గో. చిన్ని చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. పాడాలి. బేర్షబా ముద్దు బిడ్డలం, బేర్షబా ముద్దు బిడ్డలం. ఆనందం ఆనందం సంతోషం మాదే మాదే, ఉల్లాసం ఉత్సాహం మాదే మాదే. గట్టిగా బాయ్స్
మాలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. మాలాంటి పిల్లలంటే యేసయ్య. చిన్ని పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, బేర్షెబా ముద్దు బిడ్డలం. బేర్షెబా ముద్దు బిడ్డలం. రోదే వలె మేము ప్రార్థిస్తాము, విశ్వాసముతో మేము కనిపెడతాము. రోదే వలె మేము ప్రార్థిస్తాము, విశ్వాసముతో మేము కనిపెడతాము. యేసయ్య జ్ఞానములో వృద్ధి పొందెదం. యేసయ్య జ్ఞానములో వృద్ధి పొంది ఆనందం సంతోషం మాదే ఉల్లాసం ఉత్సాహం మాదే గట్టిగా. మాలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. మాలాంటి పిల్లలంటే యేసయ్య. చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. బేర్షెబా ముద్దు బిడ్డలం. బేర్షెబా ఆనందం సంతోషం మాదే గట్టిగా. మాలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, బేర్షెబా ముద్దు బిడ్డలం. గట్టిగా. రైట్, ఇప్పుడు మీరే పాడతారా? బాగుందా బాలేదా? నచ్చిందా నచ్చలేదా? వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీరే పాడతారు. అయితే చిన్ని పిల్లలం, చిన్నారి పిల్లలం, చిన్నారి పిల్లలం, బేర్షెబా ముద్దు బిడ్డలం. బేర్షెబా ముద్దు బిడ్డలం. రోదే వలె మేము ప్రార్థిస్తాము, విశ్వాసముతో మేము కనిపెడతాము. రోదే వలె మేము ప్రార్థిస్తాము, విశ్వాసముతో మేము కనిపెడతాము. యేసయ్య జ్ఞానములో వృద్ధి పొందెదం. యేసయ్య జ్ఞానములో వృద్ధి పొందెదం. ఆనందం సంతోషం మాదే గట్టిగా. బాయ్స్ గట్టిగా. ఆనందం సంతోషం ఉల్లాసం ఉత్సాహం. మాలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. మాలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. మాలాంటి పిల్లలంటే యేసయ్యకి ఇష్టం. మాలాంటి పిల్లలంటే యేసయ్యకి. చిన్ని పిల్లలం, యేసురాజు ముద్దు బిడ్డలం. చిన్ని పిల్లలం. బేర్షెబా బ్లా కాదు, బేర్షెబా ముద్దు బిడ్డలం. ఆనందం
ఆనందం సంతోషం మాదే 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 మాదే. మాలాంటి పిల్లలంటే యేసయ్యకిష్టం, మాలాంటి పిల్లలంటే యేసయ్యకిష్టం, మాలాంటి పిల్లలంటే యేసయ్యకిష్టం. కూర్చో. మీరందరూ పిల్లలే కదా? మేం పిల్లలం కాదనే వాళ్ళు ఒకసారి గట్టిగా. మీరంతా పిల్లలా పెద్దలా? పెద్దలనే వాళ్ళు ఒకసారి గట్టిగా చేయి చూపించండి. పెద్దలా మీరంతా? ఓకే, మీరందరూ పిల్లలే కదా? మరి ఇందాక ఎవడు మాలాంటి పిల్లలంటే, పిల్లులు కాదు మీరు పిల్లలు. వాడు మాలాంటి పిల్లులంటే యేసయ్యకి ఇష్టం కాదు. మాలాంటి పిల్లులు కాదు, పిడుగులు కాదు. రైట్. సో ఇప్పుడు మీ అందరితో మాట్లాడడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు రావట్లే. ఆగండి, సైలెంట్గా కూర్చోండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. ఉదయం నుంచి చాలా అలసిపోయాం కదా. దయచేసి టీచర్స్ గమనించండి. సెషన్ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత టీచర్స్ ప్రేయర్ ఉంటుంది ఒక 15 నిమిషాలు. మీరు దయచేసి గమనించాలి. ఈరోజు త్వరగానే ముగిస్తున్నాం. రేపు ఎన్ని గంటలకు రావాలి? 7కా, 8కా, 9కా? ఇంక చెప్పండి మీరు. 9, 10, 11 మీ ఇష్టం నుండి చెప్పండి. ఏ టైంకి రావాలి? మీరు ఎన్ని గంటలకు వచ్చినా ఇక్కడ 9కి మాత్రం స్టార్ట్ చేస్తాం. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాం? 9 అంటే ఎట చూపించాలా? 9 కూడా చూపించలేకపోతున్నారా మీరు? 9 o'clock కరెక్ట్గా వచ్చారు. 9కి రావాలంటే మీరు ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరాలా? 8 o'clock బయలుదేరాలా అంటే ఎన్ని గంటలకు లేవాలా? 4. మీరు 4కు లేసే మొహాలేనా మీ అన్ని? 4కు లేస్తే అనుకుంటారు మీరు. 4 గంటలు లేస్తారు. ఎన్ని గంటలకు లేవాలా? 6 గంటల కల్లా లేచి ప్రార్థన చేసుకొని 6:30 కల్లా రెడీ అవ్వాలి. 7 గంటల కల్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే 8, 8:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కూడా మీకు ఇక్కడే పెడతారు. మధ్యాహ్నం బువ్వ కూడా ఇక్కడే పెడతారు. బిస్కెట్లు కూడా ఇక్కడే ఇస్తారు. నీళ్లు కూడా ఇక్కడే పోస్తారు. అర్థమైందా? అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరు త్వరగా వస్తే చాలా చక్కగా రేపు ఇంకా మంచి పాటలు, మంచి యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవచ్చు. రేపు ఎంతమంది ఒక్కరే వస్తారు? నాకు తెలిసి ఎవరో ఒకరు ఉంటారు, మా వాళ్ళు ఎవరో ఒకరు, నా బ్యాచే. ఒక్కడివే వస్తావా? ఎవరిని తీసుకొని రావా? ఎవరైతే మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారో రేపు మీ అందరికి సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజ్ తెలుసా మీకు? సర్ప్రైజ్ ఏందో? సర్ప్రైజ్ అనేది చెప్పరు, మీ ఊర్లో చెప్తారు, మా ఊర్లో చెప్పరు. సర్ప్రైజ్ అంటే రేపే చెప్తారు. ఓకేనా? సో 5 మందిని తీసుకొని వస్తే సర్ప్రైజ్ గిఫ్ట్. 5 మందిని. 2 తెస్తే చిన్న సర్ప్రైజ్, 1 తెస్తే ఉంది వాళ్ళకు కూడా. ఓకేనా? రైట్. మన మధ్యలో మాట్లాడడానికి ఒక చిన్న పాప అప్పటి నుంచి అడుగుతుంది, జేకబ్ అన్న, జేకబ్ అన్న. నా పేరు పలకడం రాలేదు, అందుకే ఏం చేసిందంటే నా పేరుకు క్యాప్ పెట్టింది. జేకేప్ అన్న, జేకేప్ అన్న అంటుంది. సో రామ్మ మాట్లాడదు అని చెప్పి పిలిచాను. సో నా ఇప్పుడు ఆ పాప వస్తుంది. అమ్మ ఎక్కడున్నావు రామ్మ? నీ కోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ. అమ్మా ఇప్పుడే చెప్పింది. మాట్లాడాలంటే ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంటే మీరు ఏం చేయాలంట? మరి మోకాలు ఉంచండి. మరి మోకరించిన తర్వాత ఏం చేయాలంట? మరి జోడించండి. జోడించిన తర్వాత ఏం చేయాలంట? కళ్ళు మూసుకోండి. మరి నోర్లు కాదు మూసుకోవాల్సింది, కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఏసయ్య బిడ్డలు కళ్ళు మూసుకుంటారు. ఏసయ్య బిడ్డలు కాకపోతే కళ్ళు గుడ్లు అప్పగించి బయట చూస్తారు. క్లోజ్ యువర్ ఐస్. అక్కడ దొంగలు ఉన్నారు, ఒక్కొక్కనే మూతున్నారు. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఏసయ్య చూస్తున్నాడు. రైట్. నా వెంట పలకండి, ఏసయ్య ఈ సమయంలో చిన్న బిడ్డలం
VBSలో రోజంతా గడపడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఇప్పుడు ఆఖరిగా మేము నేర్చుకునే విషయాలలో మాకు సహాయం చెయ్యండి. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చో. ఇది పప్పెట్ షోనా? బకెట్ షో, పప్పెట్ షో కాదు ఇది, మామూలు. రైట్. సో మీరు మాట్లాడతారు, నన్ను మాట్లాడమంటారా? నన్నే మాట్లాడుకోమంటారా? అంటే మీరు మాట్లాడరా? మాట్లాడతావా? మీకు తెలుగులో మాట్లాడడం వచ్చా, తమిళ్లో మాట్లాడడం వచ్చా? అంతా తమిళ మేళమేనా? తెలుగు మేళం ఎవరు లేరా? తెలుగు ఉన్నారు కదా? రైట్, సరే. ఫస్ట్ నేను మాట్లాడతా, తర్వాత మీతో మాట్లాడిస్తా. ఓకేనా? ఓకేనా? నాట్ ఓకేనా? నాట్ ఓకే. ఎస్ ఆర్ నో? నో. ఎస్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. రైట్. ఈ పాప పొద్దున్నుంచి నా ప్యాంట్ లాగుతా ఉందన్నమాట. నువ్వు కాదు లాగాల్సింది, పాప లాగుతా ఉంది. సో నాతో మాట్లాడడానికి కాదంట, మీతో మాట్లాడడం అంటే ఇష్టం అంట. దాని తర్వాత ఈ పాప బాగా అల్లరి చేసేవాడిని కూడా గుర్తు పెట్టుకుంది. ఇప్పుడు మూడింది వాడికి. అర్థమైందా? ఈ కాదు, నీకే మూడింది. రైట్, రెడీయా? మాట్లాడదామా? రైట్. మాట్లాడాలంటే పిలవాలి కదా మనం. పిలవండి. పాప ఎక్కడున్నావమ్మా? రామ్మా. పిలిస్తే ఇవి రాలేదు ఇంకా. పొద్దున్నుంచి ఇదే గొంతు, లాగి లాగి లాగి. ఎవరు? ఎక్కడా? ఏయ్, నాకు కనిపించడం లేదు. ఎక్కడ ఎక్కడ వచ్చింది? ఎక్కడ వచ్చింది? లేదు లేదు లేదులే అమ్మ, లేదులే అమ్మ. రామ్మ రామ్మ, మా బంగారు తల్లి కదా, మా బుజ్జి తల్లి కదా. లేదులే, మా గజ్జి తల్లి కదా. రామ్మ. అయ్, లేదు, నువ్వు చాలా మంచిదానివి. మా పిల్లలు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు. ఎవరికైనా బాధగా ఉందా? హ్యాపీగా ఉంది కదా? సరే, నీ పేరు? లేదు, నువ్వు అట్లా వచ్చి అట్లా పోతే మా పిల్లలకి బాగలేదమ్మా. నువ్వు రా తల్లి, మంచి తల్లి కదా, నువ్వు బంగారు తల్లివి కదా. రామ్మా. ఏందంట? వచ్చి మాట్లాడాలి తల్లి. నీ గొంతు ఎంత బాగుంది తల్లి. అయ్యయ్యో, నీ సిగ్గు సల్లగుండా సిగ్గుపడుతుంది. సరే రామ్మ, మాట్లాడుతు రామ్మ, మా బంగారు తల్లి కదా. రా తల్లి. ఓ భలే ఉన్నావమ్మా నువ్వు. ఏది మళ్ళీ ఒకసారి కనిపించు. ఓ లేదు లేదు లేదు, రా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దా తల్లి, ప్రైజ్ లార్డ్ చెప్పండి అందరూ. రైట్ రైట్ రైట్. రామ్మ రామ్మ రామ్మ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ తల్లి. నేనా? బాగానే ఉన్నానమ్మా. నేను ఏడవట్లేదమ్మా, నువ్వు ఏడిపిస్తున్నావు. దగ్గు వస్తే దగ్గ కూడా తుమ్మాలమ్మా. లేదులే. ఏం పేరమ్మా నీ పేరు? నీ పేరు టమాటోనా? నీ పేరు ఏం పేరమ్మా?
అర్థమైందా? ఏంటట? తబిత టమోటా కాదా? తబితానా? ఓ తబితా. సరే సరే, నీ పేరు అర్థమైంది. తబితానా నీ పేరు? రైట్, అవునన్నా అవునే ఓకే ఓకే. తబితా, జగపన్న గోపకన్న జపకన్న గోపకన్న గోప 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 మీ పేరేలాగా చెప్తే మీ కోవ రాదు. నా పేరు టమాటా టమాటా జోకపన్న జోకపన్న. నా పేరు నువ్వు కూని చేసినట్టు ఎవరు కూని చేయరమ్మా. సరే, ఇలా జుట్టు ఇట వేలాడకూడదమ్మా, ఆడపిల్లవు కదా నువ్వు. బాగుంది, అంత బాగుంది స్టైల్. లేదు లేదు, ఆహా, లేదు లేదు లేదు. వరే 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 వరే. ఏయ్, హే, హే, హే. సరే సరే సరే, లేదు లేదు, సారీ అమ్మా, సారీ. జుట్టు ఇలా ఉండకూడదమ్మా. ఆడపిల్లలు ఏం చేయాలంటే స్కార్ఫ్ కట్టుకోవాలి. చూడు మా పిల్లలందరూ ఎంత మంచిగా నా పరువు తీయడానికి ఉన్నారు. స్కార్ఫ్లు వేసుకోండి, తొందరగా తొందరగా వేసుకోండి. ఎందుకన్నా స్కార్ఫ్ కట్టుకోవాలి? స్కార్ఫ్ ఎందుకు కట్టుకోవాలంటే అమ్మా, బైబిల్లో యేసయ్య ఏం చెప్పాడంటే ఆడవాళ్ళు తమ తలకు ముసుగు వేసుకోవాలని బైబిల్లో ఉంది. ముసుగు వేసుకోవాలమ్మా. ఇక్కడ మా టీచర్లు కూడా చాలా మంది వేసుకోలేదు. లేదు లేదు లేదు, అబ్బబ్బబ్బా, ఏం అల్లరి పిల్ల నాయన. సరే, నేను స్కార్ఫ్ కడతాను నీకు. మీరు కూడా స్కార్ఫ్. ఏ స్కార్ఫ్ లేదు మీకు? రేపటి నుంచి మీరు స్కార్ఫ్లు తెచ్చుకోవాలి అందరు ఆడపిల్లకాయలు, ఓకేనా? నా పరువు తీయకూడదు. ఎవరి ముందు? ఎవరి ముందు? ఏసై కూడా ఇష్టం లేదు, స్కార్ఫ్లు కట్టుకుంటేనే ఏసైకి ఇష్టం. ఆగమ్మా, నేను కడతా. వరే అమ్మరా, లేదు రా తల్లి. ఒరే వరే వరే, లేదు. చూడు ఎంత క్యూట్గా ఉన్నావు చూడు ఇప్పుడు. రైట్, లేదు లేదు, అట్లా చేయకూడదమ్మా. నువ్వు మంచి క్యూట్ పిల్లవు కదా. ఎంత బాగున్నావు తెలుసా, ఎంత తెల్లగా ఉన్నావు తెలుసా. రైట్ 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 రైట్, ఆగు ఆగు తల్లి. ఒరే 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 చాలే, చాలు చాలు. అంత పెద్దగా తెరిచి మూతంతా తెరిచి అరవాల్సిన అవసరం లేదు. రైట్, ఎంత క్యూట్. ఆగమ్మా, ఆగు ఆగు ఆగు, ఆగమ్మా. లేదు లేదు, ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా. చూడు చూడు, తబితా స్కార్ఫ్ కట్టుకుంటే ఎంత క్యూట్గా ఉందా. మీరు కూడా స్కార్ఫ్లు తెచ్చుకోవాలి రేపు, ఓకేనా? స్కార్ఫ్ లేకపోతే కర్చీఫ్ సగానికి వేసుకొని కట్టుకోవడమే రేపు. ఎంతమంది తెచ్చుకుంటారు? ఒరే మగపిల్లకాయలు కాదురా నాయన, ఆడపిల్లకాయలే. రైట్, ఓకే తల్లి. మరి ఈ VBSకి వచ్చావు కదా, ఈ VBSలో నీకేం నచ్చింది? స్కార్ఫ్ నచ్చలేదా? నీకు నచ్చినా నచ్చకపోయినా లేదు, వేడిగా ఉన్నా కూడా ఏసై చెప్పాడు కదా వేసుకోవాలమ్మా. చూడు ఇప్పుడు ఎంత క్యూట్గా ఉన్నావు. నువ్వు ఏసై మాట వింటావా? ఏసైని సంతోష పెడతావా లేకపోతే సైతాన్ని సంతోష పెడతావా? మరి ఏసైని సంతోష పెట్టాలంటే నువ్వు స్కార్ఫ్ వేసుకోవాలి తల్లి, ఓకేనా? వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. తర్వాత ఈ VBSకి వచ్చి ఏం నేర్చుకున్నావమ్మా? మంచి మంచి పాటలు నేర్చుకున్నాను, కథలు నేర్చుకున్నాను. ఓకే, స్కార్ఫ్ కట్టడానికి కూడా నేర్చుకున్నాను. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు నీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఏం చెప్పాలో తెలుసా నీకు? నాకు తెలియదు. ఐ హేట్ యు అని చెప్పాలి. ఐ హేట్ యు కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలంటే నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కనపడినప్పుడు ఇంట్లో కానీ VBSలో కానీ ఎక్కడైనా సరే కనపడినప్పుడు ఏం చెప్పాలంటే ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇచ్చి తబితా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా నాకు? సేమ్ చెప్పాలి. చెప్పు నాకు కూడా. సేమ్ కాదు, నేనేం చెప్పినాను అదే చెప్పు. మళ్ళీ సేమ్ కాదమ్మా, నేను నీకేం చెప్పాను నువ్వు అదే చెప్పాలి. తబితా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు.
తబిత కాదు తల్లి, నాతో జేకబ్ అన్న అని చెప్పి నువ్వు కూడా యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పాలి. అర్థమైందా? యేసయ్య నిన్ను కూడా సేమ్. అట్లా కాదమ్మా, నేను చెప్తున్నా చూడు. మీరు అందరు మనం నేర్పిద్దాం పట్టు. అందరు షేకండి, పక్కన ఫ్రెండ్కి షేకండి ఇవ్వండి. నేను రెడీ 1 2 3 అనగానే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అనాల. మళ్ళీ అవతల వాళ్ళు యేసయ్య ఒరే ఆగండి రా నాయన, ఆగండి. రెడీ 1 2 3 స్టార్ట్. అప్పుడు మిగతా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కూడా యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పాలా. అర్థమైందా ఇప్పుడు తబిత? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమించలేదు. అలా చెప్పకూడదు తబిత. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు తెలుసా? యేసయ్య అందరిని ప్రేమించలేదు. అందరినీ ప్రేమిస్తున్నాడమ్మా. మా యేసయ్య అందరిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాడా లేదా చెప్పండి. ఎంత ప్రేమిస్తున్నాడు? రైట్, ఇప్పుడు చెప్పండి. అందరు సెకండ్ తీసుకోండి. అందరు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఎదురు పక్కన వాళ్ళు కూడా ఏం చెప్పాలంటే యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. వావ్, వెరీ నైస్. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీకి కూడా సెకండ్ ఇచ్చి ఏం చెప్పాలంటే, డాడీ యేసయ్య నిన్ను, మమ్మీ యేసయ్య నీకు, మమ్మీ యేసయ్య నిన్ను, అక్క యేసయ్య నిన్ను. సో అందరికి చెప్పాలి. ఏమని చెప్పాలి? యేసయ్య నిన్ను. ఎంతమంది చెప్తారు? మీకు ఎవ్వరు మీరు చెప్పరా? నాకు తెలుసురా, నా బ్యాచ్ ఒకడొకడు ఉంటాడు ఇక్కడ, అస్సలు పలకరు. ఏం చెప్పాలి? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే మీరేం చెప్పాలి తర్వాత? రైట్. అంతేకాదు తబిత, నువ్వు చెప్తావు కదా ఈ రోజు నుంచి? చెప్తాను. రైట్. మరి నీకు రోజు ఇంట్లో అన్నం పెట్టేది ఎవరు? కూర ఉండేది ఎవరు? నీకు బట్టలు వేసేది ఎవరు? ఇల్లు ఉడిచేది ఎవరు? పాత్రలు తోమేది ఎవరు? మీకు కూడా మమ్మీనేనా? మరి ఏ రోజన్నా మీ మమ్మీకి థ్యాంక్ యూ చెప్పినావా? ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళగా నువ్వు మమ్మీకి ఏం చెప్పాలంటే, మమ్మీ నా కోసం నువ్వు అన్నం వండుతున్నందుకు ఏం చెప్పాలి? మీరు అన్నం వండుతున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి. ఏం వండుతున్నందుకు థ్యాంక్ యూ. మీరు కూడా చెప్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత. మీకు అన్నం ఉండేది ఎవరు? కూర ఉండేది ఎవరు? అంటులు తోమేది ఎవరు? నీకు జడేసింది ఎవరు? నీకే జడేసింది ఎవరు? నీకు అమ్మ. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీకి ఏం చెప్పాలి? వెరీ గుడ్. తబిత, నువ్వు చెప్తావు ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీకి? ఓకే. మరి మమ్మీ పెద్దక్కో పక్కింటామికే చెప్తుంది అప్పుడే థ్యాంక్ యూ అని. మీ మమ్మీ అన్నం వండుతుందంటే బియ్యం తెచ్చేది ఎవరు తబిత? కూరగాయలు తెచ్చేది ఎవరు తబిత? నీకు ఇంటర్వ్యూలో డబ్బులు కొనుక్కోడానికి ఇచ్చేది ఎవరు? నీకు అన్ని కావాల్సిన చూసుకునేది ఎవరు? మరి ఏ రోజున నీ మొహానికి మీ డాడీకి థ్యాంక్ యూ చెప్పినావా? మీరు చెప్పారా? అన్ని అబద్ధాలే నాకు తెలుసు. ఏదైనా కొనిస్తే చాలు వెంటనే అందుకనమే థ్యాంక్ యూ కూడా చెప్పేది లేదు. సో ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి? తర్వాత ఎవరికి చెప్పాలి? మమ్మీకి ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం? మీకోసం చికెన్ బిర్యానీ చేయడం లేదా? మీకోసం పాయసం చేయడం లేదా? మమ్మీ నాకు చికెన్ కావాలని చెప్పడం, చికెన్ చేయడం లేదా మమ్మీ? సో చికెన్ చేస్తున్నందుకు, అన్నం వండుతున్నందుకు మమ్మీకి ఏం చెప్పాలి? మరి బియ్యం తెస్తున్నందుకు డాడీకి ఏం చెప్పాలి? ఓకే తబిత, మరి డాడీ బియ్యం తేవాలంటే బియ్యం పండించేది ఎవరమ్మా? కూరగాయలు అన్ని తూలు వద్దులే కానీ లూలు కాదు, లాలు కాదు, ఏమో లాల పోసుకున్నాడు అందుకే మాట్లాడు. రైట్. కూరగాయలు పండించేది ఎవరు? కష్టపడి పని చేసేది ఎవరు? మన కోసం అమ్మేది ఎవరు? మరి ఎప్పుడన్నా రైతులకు థ్యాంక్ యూ చెప్పినావా? నాకు తెలుసు నువ్వు ఏమి చెప్పావు. మమ్మీకి థ్యాంక్ యూ చెప్పావు, డాడీకి థ్యాంక్ యూ చెప్పావు, రైతులకు థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి పిల్లలు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర కానీ మీకు మార్కెట్లో కానీ
బెండకాయలు బీరకాయలు వంకాయలు దోసకాయలు అని అనుకుంటూ వస్తే మీరు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఎంతమంది చెప్తారు? మమ్మీకి ఎంతమంది చెప్తారు? డాడీకి ఎంతమంది చెప్తారు? రైతుకి ఎంతమంది చెప్తారు? వెరీ గుడ్. తప్పితా నువ్వు కూడా చెప్తావా? మరి మమ్మీకి ఏమో థ్యాంక్ యూ అన్నం వండినందుకు చెప్తున్నాము, డాడీకి ఏమో బియ్యం తెచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాము, రైతుకేమో బియ్యం పండించినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాము. మరి రైతు బియ్యం పండించాలంటే భూమి ఇచ్చింది ఎవరు? ఎవరు తప్పిత? నేల ఇచ్చింది ఎవరు? నీళ్ళు ఇచ్చింది ఎవరు? గాలి ఇచ్చింది ఎవరు? విత్తనం ఇచ్చింది ఎవరు? శక్తి ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? జ్ఞానం ఇచ్చింది ఎవరు? మరి ఇవన్నీ ఏసై ఇచ్చినందుకు ఏసైకి థ్యాంక్ యూ చెప్పాలా లేదా? ఎంతమంది చెప్తారు? సో అంతే, మీకు చాక్లెట్ ఏవి కానీ టప టప టపమని తినడం కాదు, ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఏదైనా సరే మీ నోట్లోకి ఒరే ఇట్రాను, ఇంత పెద్ద బొమ్మ ఇట్రాను, సరిపోయాను, కరెక్ట్ టైంకి దొరికినవుదా. రైట్, ఇప్పటి నుంచి నోట్లోకి ఏదైనా సరే పోకముందు ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి తబిత? ఫైనల్గా నాయన అలా కా తల్లి ఆగు. చూడు, నువ్వు ఇట్లా చేస్తే మా పిల్లలు కూడా అట్లే నేర్చుకుంటారు. నువ్వు చాలా చాలా మంచి అమ్మాయి కదా, మూతి చాలా పెద్దగా ఉంది కదా, అందుకని సరేనా? లేదు లేదు, మూతి లోపల వేసుకుంటున్నావు నువ్వు అన్ని. ఒరే అన్ని నోట్లోనే కదా. లేదు 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 లేదు, బంగారు తల్లి కదా నువ్వు. రైట్, సరే ఇప్పటి నుంచి మీరు కూడా థ్యాంక్ యూ చెప్తారా మమ్మీకి? ఒరే నువ్వు ఏదో చేసినట్టున్నావురా నాయన. నేను నచ్చిందా నీకు? నచ్చిందా? నీకు నచ్చుతుంది నాకు తెలుసు, కూర్చోపో. రైట్, సో ఫస్ట్ ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి? తర్వాత ఎవరికి చెప్పాలి? తర్వాత ఎవరికి చెప్పాలి? సో ప్రతిరోజు ఏదైనా సరే నోట్లోకి వెళ్ళక ముందు నీళ్ళైనా, పాలైనా, చికెన్ బిర్యానీ అయినా, డైరీ మిల్క్ అయినా, 5 స్టార్ అయినా, ఐస్ క్రీమ్ అయినా, పాయసమైనా, వడలైనా, దోశలైనా, ఇడ్లీలైనా, పొంగనాలైనా, ఏదైనా సరే, చేపలైనా, మేకలా, రొయ్యలా, పందులా, ఎక్కడ దొరికినారా మీరు? సరే ఏదైనా సరే నోట్లోకి వెళ్ళక ముందు ఏం చెప్పాలి? ఎంతమంది చెప్తారు ఇప్పటి నుంచి? రైట్, తప్పితా నువ్వు కూడా చెప్తావా? రైట్, కళ్ళు మూసుకో. ఏసయ్యా, ఈ రోజు నుంచి నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. ఏసయ్యా, ఈ రోజు నుంచి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను. రైట్, మీరు కూడా చెప్పండి. ఏసయ్యా, ఏసయ్యా, నేను కూడా ఈ రోజు నుంచి ప్రతిరోజు నోట్లోకి వెళ్ళక ముందు థ్యాంక్ యూ చెప్తాను. యేసయ్యా, నాకు సహాయం చెయ్యండి. మమ్మీకి, డాడీకి, రైతుకు థ్యాంక్ యూ చెప్పడానికి, మీకు ప్రతి విషయంలో థ్యాంక్ యూ చెప్పడానికి సహాయం చెయ్యండి. యేసయ్యా, ఈ రోజు నుంచి ఎవరు కనపడ్డా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలామంది సైతాను పిల్లలు కళ్ళు తెరుచుకునే ఉన్నారు. నాకు తెలుసు మీకు మార్కులన్నీ కదా, కోడిగుడ్లే అన్నారండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము మొదటి రోజు వీబేస్ ముగించుకుంటున్నాం. రైట్, క్లోజింగ్ ప్రేయర్. మోకరించండి, అందరు మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. యేసయ్య బిడ్డలైతే కళ్ళు మూసుకుంటారు, సైతాన్ బిడ్డలైతే కళ్ళు తెరుచుకొని ఉంటారు. క్లోజ్ యువర్ ఐస్ త్వరగా. அன்புள்ள பரலோக பிதாவே, முதல் நாள் செக்ஷனில் கர்த்தாவே, காலையிலே உமது கிருபை இருந்ததுக்காக நன்றி செலுத்துகிறோம். டீச்சர்ஸ் மார்க் கொண்டு வந்து அவருடைய பிள்ளைகளுக்கு கற்றுக் கொடுத்த இந்த பாடங்களுக்காகவும் நன்றி செலுத்துகிறோம். விசேஷமாக பிரதர் ஜேக்கப் அவர் குடும்பத்தை கொண்டு வந்து அவருடைய இந்த பிள்ளைகளுக்கு அவர்கள் மூலமாக விபிஎஸ்ல ஆக்ஷனோட மிஸ்ஸஸ் ஃபெட்ரிக் அவர்கள் கூட கர்த்தாவே, ஆக்ஷனோட எல்லாவற்றையும் பிள்ளைகளுக்கு புரியும்படியாக சாக்ரிஃபைஸ் பண்ணி கற்றுக் கொடுத்ததுக்காக சோத்திரம் கர்த்தாவே. சிறு பிள்ளை இடத்தில் இடம் கொடுங்கள், அவர்களை தடை பண்ணாதுன்னு சொல்லியிருக்கிற கர்த்தாவே.
இதற்காக பிரயாசப்பட்ட இங்கே இருக்கிற கர்த்தருடைய பிள்ளைகளுக்காக ஜெபிக்கிறோம். முன்னின்று நடத்துகிற நம்முடைய பிள்ளை பெட்ரிக் அவர்களுக்காக கூட ஜெபிக்கிறோம். கர்த்தாவே, மழை மற்ற காரியங்களாம் நடத்தி எங்களுக்கு கொடுத்ததுக்காக கூட சோஸ்திரம். கிச்சனில் பிள்ளைகளுக்காக உழைத்த மக்களுக்காக சோஸ்திரம். இதற்காக முன் வந்த குடும்பங்களுக்காக கூட உமக்கு நன்றி செலுத்துகிறோம். கர்த்தாவே, அநேக பகுதியிலிருந்து பிள்ளைகளை கொண்டு வந்ததுக்காக சோஸ்திரம். கர்த்தாவே, சிறு பிள்ளைகள் ஆண்டவரே கற்றுக்கொண்ட பாடங்களை அவர்கள் வீட்டிலே இவர்கள் மூலமாய் பேரண்ட்ஸ் கூட கிறிஸ்துக்குள் பலப்படத்தக்கதாக நீர் கிருபை பாராட்ட வேண்டுமாறு ஜெபிக்கிறோம். கர்த்தாவே, யுவிஎஸ் மூலமாக சபைகள் கூட ஆண்டவரே பலப்பட போகிறதுக்காக கூட உமக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, இதற்காக கர்த்தாவே முயற்சி எடுத்த ஒவ்வொரு பிள்ளைகளையும் உம்முடைய கரத்தில் போடுறோம். கர்த்தாவே, நாளைக்கு நாளை மறுநாள் இருக்கிற விசேஷத்தை விபிஎஸ்ல உமது கிருபை இருக்கட்டும். ஆண்டவரே, கடைசியாக உம்முடைய பிள்ளைகளை கர்த்தாவே அநேகர் வந்து ஆண்டவரே அநேக கதைகளை கற்றுக்கொண்டு ஆண்டவர் வாழ்க்கையிலே சிறு வயதிலிருந்து இயேசுநாதரை ஏற்றுக்கொண்டு ஆண்டவர் உமக்கு சாட்சியாக வாழத்தக்கதாக கிருபை ஜெபிக்கிறோம். அவள் போகிற இடங்களிலும் போகிற சபைகளிலும் கர்த்தாவே இது குறித்து அவர்கள் பேசத்தக்கதாக நீர் கிருபை பாராட்டணுமா ஜெபிக்கிறோம். கர்த்தாவே, இம்மட்டுமாக உதவி செய்த தேவன் இனிமேலும் செய்ய போகிறதுக்காக உமக்கு நன்றி செலுத்தி இதன் பின்பு இருக்கிற எல்லா மற்ற காரியங்களை நீர் பொறுப்பெடுத்து நடத்தி கொடுக்க வேண்டும் என்று பாடல் பாடின பிள்ளைகளுக்காக, கீபோர்டு வாசித்த பிள்ளைகளுக்காக, ஆடியோ சிஸ்டம் பண்ணின பிள்ளைகளுக்காக கூட ஜெபிக்கிறோம். நீர் எல்லாவற்றையும் ஒழுங்காக நேர்த்தியாக செய்திரு. அதற்காக உமக்கு நன்றி செலுத்தி எங்கள் ஆண்டவரும் அருமை ரட்சகர் இயேசு கிறிஸ்துவருக்கு ஏறெடுக்கிறோம். எங்கள் ஜீவனுள்ள அன்பின் பரலோக பிதாவே, ஆமேன். என் ஆத்துமாவே கர்த்தரை சோஸ்திரி, என் முழுமே அவருடைய பசுத்த நாமத்தை சோஸ்திரி. என் ஆத்துமாவே கர்த்தரை சோஸ்திரி, அவர் செய்த சகல உபாரையும் மறவாது. ஆமேன். நம்முடைய கர்த்தராக இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய அன்யோன்ய சகவாசமும் இப்பொழுதும் எப்பொழுதும் விசேஷமாக விபிஎஸ் வந்த டீச்சரும் பிள்ளைகளோடும் தங்கியும் தரித்தும் இருப்பீராக. ஆமேன். பிரைஸ் தி லார்ட். కూర్చోండి.